లోక్సభ ఎన్నికల్లో భారీగా అక్రమ నగదు పట్టుబడుతోంది. హవాలా వ్యాపారులు మనీ తరలింపునకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. నెల రోజుల్లోనే సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు 2,73,00,000 నగదు సీజ్ చేశారు. బ్యాంక్ ఏటీఎంలకు నగదు తరలించే ఏజెన్సీలతో ద్వారా అక్రమ నగదు తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో సీఎంఎస్ వాహనాలు డబ్బులు తరలింపుపై పోలీసులు నజర్ పెట్టారు. బ్యాంకుల వాహనాలలో సరైన పత్రాలు లేకుండా రవాణా చేసే డబ్బును సీజ్ చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో భారీగా అక్రమ నగదు పట్టుబడుతోంది. హవాలా వ్యాపారులు మరీ తరలింపునకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. నెల రోజుల్లోనే సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు 2,73,00,000 నగదు సీజ్ చేశారు. బ్యాంక్ ఏటీఎంలకు నగదు తరలించే ఏజెన్సీలతో అక్రమ నగదు తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో సీఎంఎస్ వాహనాల్లో డబ్బుల తరలింపుపై పోలీసులు నజర్ పెట్టారు. బ్యాంకుల వాహనాలలో సరైన పత్రాలు లేకుండా రవాణా చేసే డబ్బును సీజ్ చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ఓవర్ టు యూ. ఎస్ జ్యోతి, లోక్సభ ఎన్నికలలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు గాను పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడలు అనుసరిస్తున్నారని ఇటు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపున చూసినట్టయితే ఈ లోక్సభ ఎన్నికలను ఆసరా చేసుకొని ఇటు కొంతమంది హవాలా వ్యాపారులు పెద్ద ఎత్తున మనీని సర్క్యులేట్ చేస్తున్నారు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఎలాంటి పత్రాలు లేకుండా కూడా భారీ ఎత్తున ఈ నగదు తరలింపు వ్యవహారం పైన కూడా ఇటు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు సెర్చ్ కొనసాగించారు. ఈ క్రమంలోనే ఒక నెల రోజుల్లోనే 2,73,00,000 రూపాయలను కూడా వీళ్ళు సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ బ్యాంకుల నుంచి ఏటీఎంలకు తరలించేటువంటి లాజిస్టిక్స్ సంబంధించినటువంటి వాహనాల్లోనే పెద్ద ఎత్తున నగదు తరలిస్తున్నారనే విషయాలపైననే సైబరాబాద్లో వివిధ ప్రాంతాలైనటువంటి బాలనగర్ కావచ్చు, కూకట్పల్లి, పేట్ బషీరాబాదు, రాజేందర్ నగర్తో పాటుగాను మొత్తం వివిధ ప్రాంతాలలో కూడా నాకాబందీ నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చూసినట్టయితే ఈ బ్యాంకుల నుంచి ఏటీఎంకు తరలించేటువంటి ఈ లాజిస్టిక్స్ సంబంధించినటువంటి వాహనాల్లోనే పెద్ద ఎత్తున నగదు తరలిస్తున్నారనే అనుమానాలపైన స్పెషల్ ఆపరేషన్ టీం మొత్తం సెర్చ్ కొనసాగించారు. ఈ నాకాబందీ చేసినటువంటి క్రమంలోనే ఇప్పటి వరకు పలు వాహనాలలో నుంచి డబ్బు అంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి నిబంధనలు ఉల్లంఘించి ఈ లాజిస్టిక్ వాహనాల్లోనే డబ్బు తరలిస్తున్నారనే విషయంపైననే స్పెషల్ ఆపరేషన్ టీం మొత్తానికి ఈ 2,73,00,000 రూపాయలను సీజ్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్టయితే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతం వరకు అంటే బ్యాంకులో నుంచి ఏటీఎంలకు తరలించేటువంటి ప్రాంతాలను చూసినట్టయితే కూడా మొత్తం ఒక రూట్ మ్యాప్ ఉండాలి. అదేవిధంగా వాహనం సంబంధించినటువంటి డ్రైవరు ఆధార్ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషను, అదేవిధంగా గన్మెన్, అదేవిధంగా ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వెళ్తుందో ఆ డబ్బుకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్తో పాటుగాను ఎలక్షన్ కమిషన్కి సంబంధించి పూర్తి పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు పట్టుబడినకు సంబంధించినటువంటి వాహనాలు చూసినట్టయితే ఎలాంటి పర్మిషన్ అంటే ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి పర్మిషన్ తీసుకోకుండానే మొత్తం ఈ సిఎంఎస్ సంబంధించినటువంటి వాహనాల్లోనే ఈ డబ్బంతా తరలిస్తున్నటువంటి క్రమంలోనే ఎక్కడికక్కడ స్పెషల్ ఆపరేషన్ టీం ఈ నగదును మొత్తం సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా చూసినట్టయితే ఈ డబ్బుకు సంబంధించి తరలించే వ్యవహారాలలో కొన్ని నియమ నిబంధనలను కూడా పాటించాల్సినటువంటి గైడ్లైన్స్ ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి. అదేవిధంగా ఈ డబ్బు తరలించేటువంటి లాజిస్టిక్స్ సిఎంఎస్ వాహనాలలో క్యూఆర్ కోడ్ను ముఖ్యంగా దాన్ని ఆ పత్రాన్ని కూడా పొంది ఉండాలి. కానీ ఇవన్నీ లేకుండానే, క్యూఆర్ కోడ్ లేకుండానే కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, హవాలాదారులంతా కూడా ఈ సిఎంఎస్ సంబంధించినటువంటి వాహనాల ఏజెన్సీలతోటి కుమ్మక్కై పెద్ద ఎత్తున ఎలాంటి పత్రాలు లేకుండానే, క్యూఆర్ కోడ్ లేకుండానే ఈ డబ్బంతా కూడా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలిస్తున్నట్టుగా స్పెషల్ ఆపరేషన్ టీం గుర్తించడం జరిగింది. ఈ క్రమంలోనే 2,73,00,000 రూపాయలను సీజ్ చేశారు. అంతేకాకుండా ఇప్పటి వరకు చూసినట్టయితే ఒక లోక్సభలోనే ఒక సైబరాబాద్ పరిధిలో చూసినట్టయితే ఒక నెల రోజు వ్యవధిలోనే 2,73,00,000 రూపాయలను సీజ్ చేసినటువంటి స్పెషల్ ఆపరేషన్ టీం ఇక అంటే
ఒక మరి మిగతా సమయంలో చూసినట్టయితే ఈ హవాలాదారులు కావచ్చు, లెక్కలేని డబ్బులు కావచ్చు, అన్అకౌంటబుల్ సంబంధించినటువంటి డబ్బంతా కూడా ఏ విధంగా తరలిపోతుంది, అదేవిధంగా ఈ లాజిస్టిక్స్ సంబంధించి ఏదైతే వాహనాలు ఉన్నాయో ఈ వాహనాలనే వాళ్ళు కేంద్రంగా చేసుకొని ఈ డబ్బంతా తరలిస్తున్నటువంటి వ్యవహారాలపైననే స్పెషల్ ఆపరేషన్ టీం దృష్టి సారించడం జరిగింది. ఈ క్రమంలోనే మొత్తం మీద కొంతమంది రాజకీయ నాయకులు ఈ సిఎంఎస్ ఏజెన్సీలు లాజిస్టిక్స్కు సంబంధించినటువంటి వారికి కమిషన్లు ఇచ్చి ఆయా రూట్లలో పెద్ద ఎత్తున డబ్బు తరలిస్తున్నట్టుగా స్పెషల్ ఆపరేషన్ టీం అనుమానం కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇలాంటి అనుమానాలపైన కూడా మరి ఇప్పటివరకు చూసినట్టయితే పోలీసులు ఎక్కడికక్కడ డబ్బును సీజ్ చేస్తున్నారు, కానీ ఈ లాజిస్టిక్స్ వాహనాలకు సంబంధించినటువంటి ఏజెన్సీల పైన మరే కేసులు మాత్రం కట్టడం లేదని మనకు తెలుస్తూ ఉంది. ఒకవేళ ఒక ఎన్నికలకు సంబంధించినటువంటి సమయంలోనే కాకుండా మిగతా సమయంలో కూడా పెద్ద ఎత్తున హవాలాదారులు కావచ్చు, పెద్ద ఎత్తున అన్అకౌంటబుల్ సంబంధించినటువంటి డబ్బు కూడా పెద్ద ఎత్తున తరలిస్తున్నారనే విషయాలపైన కూడా ఇటు పోలీసు వర్గాలలో చర్చ జరుగుతుంది. మొత్తం మీద చూసినట్టయితే ఈ సిఎంఎస్ ఏటీఎంలో అంటే బ్యాంకుల నుంచి ఏటీఎంకు తరలించేటువంటి క్యూఆర్ కోడ్ లేకుండానే అందులో కొంతమందికి డబ్బులు కమిషన్ ఇచ్చి రాజకీయ నాయకులు కూడా ఈ వాహనాలను ఏజెన్సీలను వాటిని వాడుకొని పెద్ద ఎత్తున ఈ డబ్బు తరలించే వ్యవహారాలపైననే మొత్తం దీన్ని వాడుకుంటున్నారనే విషయంపైన స్పెషల్ ఆపరేషన్ టీం గుర్తించడం జరుగుతుంది. ఆ క్రమంలోనే దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు సైబరాబాద్ పరిధిలో చూసినట్టయితే రాజేంద్ర నగర్, మాదాపూర్, బాలానగర్, పేట్ బషీరాబాద్ వంటి ప్రాంతాలతో పాటుగాను మొత్తం ఈ నాకాబందీ నిర్వహిస్తున్నారు. ఈ సిఎంఎస్ వాహనాలు ఏజెన్సీలపైన కూడా వాళ్ళు ఇక కేసులు కట్టేందుకు గాను మొత్తం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి తోటి కూడా ఒక చర్చ కొనసాగిస్తున్నారు. ఇంటర్నల్గా వీరిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనేది కూడా అనే విషయంపైన కూడా ప్రధానంగా దృష్టి సారించడం జరుగుతూ ఉందని తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే ఈ సిఎంఎస్ ఏజెన్సీలను వాళ్ళను ఆసరాగా చేసుకొని వాళ్లకు కమిషన్లు ఇచ్చి మొత్తానికి క్యూఆర్ కోడ్ నిబంధనలు ఉల్లంఘించడం జరుగుతుంది. మరోవైపున చూసినట్టయితే క్యూఆర్ కోడ్ నిబంధనలు తీసుకున్న తర్వాత కూడా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలి వెళ్ళే రూట్ మ్యాప్లో ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి వాహనదారులు ఉన్న వారికి అన్అకౌంటబుల్ సంబంధించినటువంటి డబ్బును వారికి ఇచ్చి కొంత కమిషన్ ఇచ్చి ఆ ప్రాంతాల్లోనే డబ్బు తరలిస్తున్నారనే విషయాలపైన కూడా ప్రధానంగా దృష్టి సారించారు. ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి గైడ్ లైన్స్ను కావచ్చు, ఈ క్యూఆర్ కోడ్ నిబంధనలు ఉల్లంఘించి అక్రమమైనటువంటి డబ్బు తరలిస్తున్నారనే విషయాలపైననే ప్రధానంగా ఈ ఎస్ఓటి ఆపరేషన్ మొత్తానికి 2,73,00,00,000 రూపాయలను సీజ్ చేయడం జరిగింది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ ధనరాజ్.